జై స్వరాజ టీవీ వారికి వందనాలు. మీరు మీ ఛానల్ ద్వారా ఈ యుద్ధ వాతావరణం పాకిస్తాన్ మరియు భారత్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాలు మరియు ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ జాగృతి పరుస్తున్నారు. నా పేరు మల్లేశం గౌడ్. నేను ఆర్మీలో 20 సంవత్సరాలు సర్వీస్ చేసి నాయబ్ ర్యాంక్లో ఇక్కడికి రిటైర్మెంట్ అయి వచ్చినాను. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పాకిస్తాన్ ఉగ్రముఖలు మన హిందుస్థాన్లో జమ్మూ కాశ్మీర్ గాల్వాన్ లోయలో విహారయాత్రకు వెళ్ళినటువంటి చాలామంది మన యాత్రికులను మతాన్ని గుర్తించి మరీ హిందువులుగా గుర్తించిన తర్వాత వాళ్ళను చంపివేయడం జరిగింది. ఇది చాలా దారుణం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి నేపథ్యంలో వాళ్ళు మోడీకి బతావో అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మన మోడీ బీ చుపురైన వాళ్ళనియే దానికి ప్రతీకార కార్యక్రమంగా నిన్నాక మొన్న మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే ఆపరేషన్ లాంచ్ చేసిండ్రో దాని మూలంగా వాళ్ళు పాకిస్తాన్లోని ఒక 100 కిలోమీటర్ల లోతు వెళ్ళి అక్కడ 9 ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టిన కార్యక్రమం ఏదైతే జరిగిందో అది విజయవంతమైంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ యుద్ధానికి గాను మా వంతు సహకారంగా ఆర్మీ వాళ్ళు మళ్ళీ పిలిస్తే మేము ధైర్యంగా ముందుకెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు నా మాజీ సైనికులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మరి వాళ్ళు కూడా నాతో పాటు వచ్చి అక్కడ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మేము గర్వపడుతున్నాము. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఉగ్రముఖతలను మనం మొత్తానికి మట్టుబెట్టించి మన పక్కన దేశానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక ముందు జరిగేది వేరు. ఇప్పుడున్నది మోడీ ప్రభుత్వం. ఇంతకుముందున్న ప్రభుత్వాల లెక్క కాకుండా మన మోడీ ప్రభుత్వం తీసుకునే చర్యలలో అన్నిట్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అన్ని దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ మరియు ప్రపంచ దేశాలు కోరుకున్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని మట్టుబెట్టడంలో మనం సఫలమవుతామని నేను కోరుకుంటున్నాను. గతంలో నేను ఆర్మర్డ్ రెజిమెంట్లో నాది ట్యాంక్ T-72 రష్యన్ ఎక్విప్మెంట్ ద్వారా నేను పనిచేసినాను. నేను 1992లో భర్తీ అయ్యాను. అప్పటి నుండి నేను వివిధ రాష్ట్రాలు అంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర మరియు ట్రైనింగ్ సెంటర్లలో ఇన్స్ట్రక్టర్గా కూడా చేసిన అనుభవం మాకున్నది. మేము ఇంకా ఇప్పుడు కూడా ఫిజికల్లీ ఫిట్లో ఉన్నాము. మమ్మల్ని పిలిస్తే కనుక మేము మళ్ళీ వెళ్ళి యుద్ధంలో మా వంతు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే మంచిదా, జరగకుంటే మంచిదా? యుద్ధం జరగకపోతేనే మంచిది. ఎందుకంటే ఏ దేశానికైనా యుద్ధం అనేది నష్టమే. మానవ వనరులకు అంటే మనుషులు చనిపోయే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనకు ఆర్థిక వనరులు కూడా తక్కువయ్యే అవకాశం ఉన్నది. అలా అని చెప్పి ప్రతిసారి మనం యుద్ధాన్ని జరపకుండా ఊరుకుంటే ఇక్కడ జరిగే ఈ ఉగ్రవాద చర్యలు మాత్రం అసలుగా తగ్గడం లేదు. కాబట్టి వారికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసం కొద్ది గొప్ప నష్టం ఏదైనా జరిగినా పర్వాలేదు, కానీ మనం మాత్రం యుద్ధం కంపల్సరీ చేసి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పేరు మీద జరుగుతున్న ఈ ఉగ్రవాద దాడిలో భారత్ సైన్యం ముందంజగా పోతుంది, విజయవంతంగా ముందుకు పోతుంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇక నుంచి తగ్గేది లేదు, ప్రతి దాడి ప్రతీకార చర్య తీసుకుంటామని చెప్పి అన్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళు పెంచి పోషిస్తున్న విషయం ప్రపంచం అంతా తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా ఉగ్రవాదులను వెనకేసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళు అనడం మాత్రమే చేస్తారు, కానీ మన వాళ్ళు చేసి చూపిస్తారు. వాళ్ళ దగ్గర సైనిక బలం అంతగా లేదు. కాబట్టి మనం ముందడుగు వేసి వాళ్ళ సివిలియన్కు ఎలాంటి నష్టం జరగకుండా మొన్న 9 స్థావరాలలో చేసినప్పుడే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇక ముందు కూడా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఏం చేసినా కూడా ఈ విధంగానే చిన్న చిన్న చితకా దాడులు చేస్తూ మన అమాయకులైనటువంటి ప్రజలను వాళ్ళు చంపేయడం తప్ప వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేసే వాతావరణం అయితే వాళ్ళకు లేదు.